ఇంకా పడుకోలేదా? రమ్య, నాకు చాలా భయంగా ఉంది రమ్య. ఛానల్స్లో, ఆన్లైన్ మీడియాలో అన్నింట్లో ఇదే న్యూస్. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం కాదులేరా, ఓ 2-3 రోజుల్లో ఇవన్నీ సెటిల్ అయిపోతాయి. నువ్వు వరీ అవ్వకు. ఇదిగోరా, టీ తీసుకెళ్ళు. రేయ్, మీ అమ్మకు చెప్పి టీలో కొంచెం పంచదార వేయమనరా. నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది కానీ షుగర్ ఏం లేదుగా. ఇంకా షుగర్ కూడా వస్తే తట్టుకునే శక్తి మీకుందా? మాట్లాడకుండా ఇచ్చింది తాగండి. అమ్మ, నా లంచ్ బాక్స్ రెడీయా? అయ్యింది. త్వరగా రెడీ అయ్యి వచ్చి టిఫిన్ తిను. నీకు ఈరోజు కాలేజీ లేదారా? ఈరోజు ఎగ్గొడుతున్నావు. నువ్వు త్వరగా నీ చదువు పూర్తి చేసుకుని ఏదో జాబ్లో జాయిన్ అవ్వాలి. మీ నాన్న ఇంతకు ముందులా పనిచేయలేడు కదా. ఏమైందిరా? ఎందుకు అలా ఉన్నావు? నీకు సీఎం మీద అలా రాయాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? నాన్న, నువ్వు ఇప్పుడే కదా అన్నావు అది రాసిన నిజమైన హీరో షేకండ్ ఇస్తానని. అది రాసింది నువ్వు నాకు తెలియదు కాబట్టి అన్నా. నేను వేరే ఇంకెవరో రాశారనుకున్నావు. దాసమావా, ఇప్పుడు ఎలా ఉంది నీకు? బానే ఉంది. ఈరోజు డ్యూటీలో జాయిన్ అవుతున్నావా? నాకు ఇక్కడే చాలా పని ఉంది. అవునా? ఏం పని? అబ్బా వెళ్ళు సుబ్బారావు, మనం తర్వాత మాట్లాడుకుందాం. సర్లే. ఏం చేద్దాం నాన్న? నానా, నేను బయలుదేరుతున్నాను. బాయ్రా. ఇప్పటికీ లేట్ అయిపోయింది. బస్సు ఉందో లేదో. రే, అమ్మకి ఈ విషయం తెలియనివ్వకే. తను ఇప్పటికే చాలా దిగులుగా ఉంది. ఇది కూడా తెలిస్తే ఇక అంతే. మీ అక్క కూడా తెలియనివ్వదు. వస్తున్నా. నువ్వు భయపడకు, నేను కౌన్సిలర్తో మాట్లాడతానులే. అయితే ఎమ్మెల్యేని కలవాలంటావు. ఏంటి విషయం? అది ఆయన్ని కలిసాక ఇద్దరికి కలిపి ఒకేసారి చెప్తాను. ఆయన ఈ రోజే కలవాలా మీరు? ఖచ్చితంగా కలవాలి, లేకపోతే చాలా ప్రాబ్లం. ఏంటి మరీ అర్జెంటుగా కలవాల్సినంత సీరియస్ విషయం? నిజంగా అంత సీరియసా? నాతో రండి. మదన్ సార్, కౌన్సిలర్ నాగార్జున్ని. ఎమ్మెల్యే గారు ఉన్నారా? మీరిద్దరూ రేపు ఉదయం అక్కడికి వెళ్ళండి. సరే సార్. ఏదైనా ప్రాబ్లం అయితే మదన్కి ఫోన్ చేయండి. మరి ఇష్యూ సెటిల్ అయిన తర్వాత నా వాటా కింద ఫెయిర్ షేర్ ఇవ్వాల్సి ఉంటుంది. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. సరే అయితే కూర్చోండి. కూర్చో. విషయం ఏంటి నాగార్జున? నన్ను చూస్తావేంటి? మాట్లాడు. సార్, నా పేరు దాసు. లాస్ట్ ఎలక్షన్లో నేను మీకే ఓటేశాను. అవునవును, నిజమే. వీడి ఫస్ట్ ఓట్ మీకే వేశాడు. మా అబ్బాయి సంజయ్. సార్, మేము ప్రాబ్లంలో ఇరుక్కున్నాం. మీరే సాయం చేయాలి. ఏం కావాలో చెప్పండి. అది ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కంప్యూటర్లో పోస్ట్ పెట్టినవాడు దొరుకుతాడా సార్? వాడిని పోలీసులు పట్టుకుంటారు. దొరికాక వాడికి ఏం శిక్ష వేస్తారు? ఏం శిక్ష? జన్మలో వాడు నడవలేడు. మరి అన్ని అబద్ధాలు వాడు పోస్ట్ చేసేది. ముందు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. వీడేవాడు అవన్నీ రాసింది. మదన్ సార్, ఓ నిమిషం అందరూ బయటకు వెళ్ళండి. బయటికి కూర్చున్నాను. నువ్వు నన్ను చంపేయడానికి ప్లాన్ చేస్తున్నావా? నాకు కూడా తెలియదు సార్. ఏ విషయం గురించి మీతో మాట్లాడాలో చెప్పకపోతే నాకు మాత్రం ఎలా తెలుస్తుంది సార్? నేను దాసును ముందే 100 సార్లు అడిగాను పనేంటి అని. చెప్తేగా. సార్, ఎలాగైనా నాకు ఈ సాయం చేసి పెట్టాలి సార్. నేను ఇప్పుడు చేయగలిగింది వీడిని పోలీసులకు అప్పగించడం మాత్రమే. వద్దు సార్, వాళ్ళు వదిలేయండి. సరే, పంచే. ప్రస్తుతానికి ఒక పిటిషన్ రాసిచ్చేళ్ళు. పిటిషనా? ఈ విషయం గురించా? రేయ్, నువ్వు వీళ్ళని ఇక్కడ తీసుకురావడం బయట జనాలు చూశారు కదా. వాళ్ళు ఎందుకు వచ్చారని అడిగితే నన్ను ఏం చెప్పండి? అవును సార్. నువ్వు పిటిషన్ రాయి. రోడ్డు కావాలనో నీళ్లు కావాలనో ఏదో సమస్య గురించి రాసి వెళ్ళిపో. నాకు రోడ్డు గురించి నీళ్ల గురించి ఏ సమస్య లేదు సార్. ఏంటి నాగార్జున? నేను డీల్ చేస్తాను, మీరు వెళ్ళండి. చెప్తుంటే అర్థం చేసుకోవచ్చుగా. గుర్తుంచుకోండి, మీరు నాకు ఏ విషయం చెప్పలేదు, నేనే విషయం వెళ్ళలేదు. బిగ్ ఇష్యూ. ఆ లాస్ట్ సెంటెన్స్
అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రే లేడు. ఛే! ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఇలా ఎలా రాయగలిగావు? ముఖ్యమంత్రి ప్రాణాలకు హాని జరిగేలా ప్రజల్ని రెచ్చగొట్టినట్టుగా ఉంది నువ్వు పెట్టిన ఆ పోస్ట్. అయ్యో సార్, నేను ఆ ఉద్దేశంతో ఏం రాయలేదు సార్. You will be charged with the abatement of the criminal offences that may be done by any other persons influenced by the post. అర్థమైందా మీకు నేను చదివి వినిపించింది? అది ఇన్వెస్టిగేషన్ స్ట్రాంగ్ గా ఉంది. వాళ్ళ గనక దొరికితే ఏం చేస్తారో చెప్పక్కర్లేదుగా. అయితే మేము ఇప్పుడు ఏం చేయాలి సార్? ఒకే ఒక దారింది. మైసూర్కో టికెట్ ఇవ్వండి. ఇదిగోరా టికెట్. సంజయ్, బస్సులో ఎవ్వరితో మాట్లాడుతూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయి. భయపడకురా, నేను చెప్పాను కదా, 5 సంవత్సరాలు నేను శివ ఒకే చోట కలిసి పనిచేసాం. వాడు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. బస్సు బయలుదేరింది, పద. నాన్న నువ్వు వెళ్ళు. బాయ్. గుర్తుంచుకోండి, మీరు నాకు ఏ విషయం చెప్పలేదు, నేను ఏ విషయం వెళ్ళలేదు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఇలా ఎలా రాయగలిగావు? ముఖ్యమంత్రి ప్రాణాలకు హాని జరిగేలా ప్రజల్ని రెచ్చగొట్టినట్టుగా ఉంది నువ్వు పెట్టిన ఆ పోస్ట్. You will be charged with the abatement of the criminal offences that may be done by any other persons influenced by the post. అర్థమైందా మీకు నేను చదివి వినిపించింది? ఇన్వెస్టిగేషన్ స్ట్రాంగ్ గా ఉంది. వాళ్ళ గనక దొరికితే ఏం చేస్తారో చెప్పక్కర్లేదు. హలో, ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నాను. ఎవరు? ముఖ్యమంత్రి. పట్టుకోండి. నేను చూసుకుంటాను సార్. నేను ఇప్పుడే లొకేషన్కి వచ్చాను సార్. ఓకే, ఎస్ సార్. యా, ఐ విల్ డూ ఇట్ సార్. ఓకే ఓకే సరే. ఇతను అరెస్ట్ చేయొద్దు. డీజీపీ ఆర్డర్. సార్, రేపు ఉదయం 7 గంటలకి ముఖ్యమంత్రి గారిని ఇంటికెళ్ళి కలవాలి. నువ్వు, మీ నాన్న. అర్థమైందా? సార్, కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి, బట్ ముఖ్యమంత్రి దగ్గర మాత్రం తీసుకెళ్ళదు ప్లీజ్. ఈ బుద్ధిని పిచ్చిరాత్రులు పోస్ట్ చేయడానికి ముందు ఉండాలి. ఇది సీఎం ఇచ్చిన డైరెక్ట్ ఆర్డర్. ఏం కావాలన్నా ఆయన దగ్గర మాట్లాడుకో. టేక్ హిమ్. సార్, నడు.